చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లతో ఉడాయించిన వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన హనుమత్ ప్రసాద్ అణకాధికార చిట్టీలను నిర్వహిస్తూ అమాయక ప్రజల నుండి చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశాడు. చిట్టీలు వేసిన వారంతా చిట్టీలు ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అంటూ కాలం గడిపాడు. చివరికి 2024 డిసెంబర్ 5న చిట్టీలు వేసిన వారి డబ్బులు ఇస్తానని చెప్పిన హనుమాన్ ప్రసాద్ డబ్బులతో సహా హైదరాబాద్ కు మఖా మార్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించగా తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది న్యాయస్థానం. హనుమాన్ ప్రసాద్ అనే అతను ఈయన చిట్టీలు నడిపేవాడు, దాని తర్వాత ఫైనాన్స్ కూడా చేసేవాడు. ఈయన గత సంవత్సరం సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి చిట్టీలు నడుపుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటూ ఇతను ఆత్మీయులు, బంధువులను, స్నేహితులను, పరిచయస్తులను ఆయన వాడ లోపల ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టి తప్పుతో పట్టించి మా అమ్మాయికి చదువు కోసమని, మా అబ్బాయి చదువు కోసమని, నా ఇంటి పనుల కోసమని, మా ఆరోగ్యం బాగలేదని, మా నాన్న ఆరోగ్యం బాగలేదు, అమ్మ ఆరోగ్యం బాగలేదు అని ఈ విధంగా ఎన్నో తీర్లు నమ్మించుకుంటా అందరి దగ్గర ఈయన డబ్బులు వసూలు చేసిండు. ఈయన చాలా మంది దగ్గర ఈయన డబ్బులు వసూలు చేయండి. సుమారు నాకు తెలిసి అయితే ఒక 50-20 మందికి తక్కువ అయితే ఉండదు. ఈ డబ్బులు నేను ఏం చేసిండు నాకు తెలిసి అయితే కంపల్సరీ ఆయన ఇక్కడ బిడ్డ పెళ్లి చేయలేదు, కొడుకు పెళ్లి చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఏం చేయలేదు. డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, అందరిని మోసం చేస్తున్నాడు. చాలా మంది ఆత్మీయులు పాపం చాలా మంది ఒక్కొక్కరు సుమారు తక్కువ 2 లక్షల నుంచి మొదలుకుంటే 8 నుంచి 9 లక్షలు 10 లక్షల దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి పోలీసులకు మాత్రము ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి రుణపడి ఉన్నాం. పెద్దపల్లి పోలీసులు మాత్రము చాకచక్యంగా అతన్ని పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఈరోజు రిమాండ్ పంపిస్తుందని తెలిసింది. అతని దగ్గర డబ్బులు ఉన్నవి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము అతని మెడలు వంచైనా ఏం చేసైనా కానీ ఈ బాధితులందరికీ డబ్బులు ఇప్పించాలి. ఈరోజు హనుమాన్ ప్రసాద్ సింగ్ అనే వ్యక్తిని చిట్టీల కేసులో ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ స్థానిక పెద్దపల్లిలో 2 లక్షల నుంచి 9 లక్షల వరకు వివిధ రకాలుగా చిట్టీలు నడుపుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ పారిపోయిన దానిపైన లక్ష్మీ నరసింహస్వామి అనే వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు పైన కేసు కట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా అతని గురించి ఆరా తీయగా ఈ రోజు అతన్ని హైదరాబాద్ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. స్థానిక కోర్టులు కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా బాధితులు కూడా తెలియాల్సింది ఉంది. ఆ బాధితులందరూ స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళు ఎంత మొత్తం నష్టపోయినో దానికి సంబంధించిన బుక్కులు కానీ రిసిప్ట్లు కానీ తీసుకొని వస్తే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి అతను ఎంతవరకు మోసం చేసిండో కూడా మేము తుది నివేదికలో ఇవ్వడానికి మాకు దర్యాప్తులో సాగచ్చట్లు అవుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఇలాంటి అనాథరైజ్డ్ చిట్టులు పెట్టుకొని మోసపోవద్దని కోరుచున్నాను. కరీంనగర్ లో మా దగ్గర చిట్టేసి 10 లక్షలు తీసుకున్నాడు హనుమాన్ ప్రసాద్ పెద్దపల్లి. వాళ్ళ భార్య మా సార్కు మేనమామ పెట్టారు. అది నమ్మి మేము ఇచ్చినాము. ఆయనకు డబ్బులు రెగ్యులర్ గా కడతాడని ఇచ్చినాము. 5 లక్షలు కట్టిండు, 5 లక్షలు తీసుకొని పరారైండు. మళ్ళీ మా మీదనే ఉంటా కేసేసిండు హైదరాబాద్ లో. వాళ్ళ భార్య